హలో నమస్తే. ఈరోజు మనతో పాటు తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ పార్టీ స్పోక్స్ పర్సన్ గౌరవ్ బేరప్ప గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. దాని తర్వాత దానికి ముందు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసి యూనివర్సిటీ స్కాలర్గా ఉంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమాల్లో చాలా కీలకమైన పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీయే ప్రజలకి శ్రీరామరక్ష. కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ప్రజాపాలన వస్తుందని కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల్లో పనిచేశారు అదే పార్టీ కోసం. కానీ అనూహ్యంగా ఆ పార్టీని విడి రాష్ట్రీయ లోక్దల్ పార్టీలో తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగలేదా? అసలు ఆ రాష్ట్రీయ లోక్దల్ అనే పార్టీ అసలు ఇక్కడ ఆ ప్రభావం లేని పార్టీలో ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చింది? దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్న జాతీయ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, బీసీ కులగన్న అనేక అంశాలపైన వారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి, ఏంది అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ కరెక్ట్ 18 నెలలు అధికారంలో. అవును, కాంగ్రెస్ పార్టీని గెలిపించడాన్ని గడప గడప తిరిగి ప్రజల కాళ్ళు మొక్కి ప్రజా చైతన్య యాత్రల పేరుతోని ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ నుంచో ఉద్యమాల్లో నుంచో 10 ఏళ్ళు పనిచేశారు. అపోజిషన్లో ఉండి అప్పుడు కొట్లాడారు. అవును, కాంగ్రెస్ రావాలి, దేశం బాగుపడుద్ది, రాష్ట్రం బాగుపడుద్ది అనే సిద్ధాంతాన్ని చెప్పారు. ఎందుకు మరి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు? ఏమైంది? అంటే మొట్టమొదటిసారిగా మనం మాట్లాడుకుంటే తెలంగాణ ఇస్తానని వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీకి నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరి ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నో ఉద్యమాలు చేశాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు లాఠీ దెబ్బలు తిన్నాం, జైల్లోకి వెళ్ళాం, రకరకాల ఇబ్బందులు పడ్డాం. ఇబ్బందులు పడ్డ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షల మేరకు, తెలంగాణ ఆకాంక్ష మేరకు ఏ ఉద్యమం కోసం అయితే త్యాగాలు చేశారో ఆ త్యాగాలు చేసిన దానికి విలువ లేకుండా ఏ విధంగా పరిపాలన చేశారో దాని మీద కూడా మేము 10 సంవత్సరాల పాటు పోరాటం చేశాం. అదే కాకుండా తెలంగాణ స్కాలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నోసార్లు నేను ఢిల్లీకి వెళ్ళి చాలా రకాల విషయాల మీద పోరాటం చేశాను. అయినా కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రజలకు అనుకూలంగా పరిపాలన సాగించడం లేదు. ఇంకోటి సామాజిక తెలంగాణ అన్నారు. సామాజిక తెలంగాణ అంటే సామాజిక తెలంగాణ మనం మాట్లాడుకోవడానికే సామాజిక తెలంగాణ వచ్చింది, కానీ వాస్తవంగా సామాజిక తెలంగాణ అనేది రాలేదు. దానికి బీసీ డిక్లరేషన్ ఇచ్చారు, బీసీ కులగణన అన్నారు, ఎన్నో రకాల విషయాలు చెప్పారు. అది ఈ 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన వ్యతిరేకత ఈ 10-15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చింది. అంతేకాకుండా నాబోటి వాళ్లకు పార్టీలో గుర్తింపు లేదు. మేము ఎన్నో ఇబ్బందులు పడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చేందుకు చాలా శ్రమించాం. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు గుర్తింపు లేదు. ఇంకోటి, ఈ మధ్య కాలంలో ప్రకటించినటువంటి 30-38 వరకు నామినేటెడ్ పోస్టులు ఫిలప్ చేశారు. అందులో 20-22 మంది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఈ అన్ని విషయాలు కూడా మమ్మల్ని ఇబ్బందులు పాలు చేశాయి. అందుకే కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చింది. ఓకే, అంటే మీరే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దొరల గడీలను బద్దలు కొట్టాలి, అవును, దొరలని సాగనంపాలి, అవును, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ప్రజాపాలన తీసుకోవాలి, కాంగ్రెస్ అయితేనేది అవును అని ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం కోసం అనేక రకాలుగా శ్రమించారు. అవును, మరి అదే ముఖ్యమంత్రి ఉండు ఆయనే బీసీ కులగన్న చేసిండు, సామాజిక సమీకరణలు, సామాజిక న్యాయం చేస్తానంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ చేయలే. మొట్టమొదటిసారి తెలంగాణలో బీసీ కులగన్న చేసింది. మరి ఇంత జరుగుతున్నప్పుడు, బీసీలకు అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు, సరే నామినేటెడ్ పదవుల్లో 4-3 రాకపోవచ్చు, మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పరంగా ట్రాక్లో ఉందా లేదా? ఇప్పుడు ట్రాక్ తప్పింది అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే బీసీ కులగణన చేశారో దాంట్లో ఎన్నో అంశాలు సంశయానికి అంటే అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నాయి. దాన్ని చేసిండు, బాగానే ఉన్నది. కేంద్రము దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి, చేస్తుందా? ఇక్కడున్న పార్టీ వేరు, అక్కడున్న పార్టీ వేరు. అంతేందుకు ముందు మన పార్టీలోనే సంస్కరణలు మొదలు పెడితే జనం నమ్ముతారు. మొదలు పెట్టాలి సంస్కరణ అంటే బీసీలకు మేము ఇంత శాతం ఉన్నారు, ఏదో 40-42% అంటున్నారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ లేదా పార్టీ పదవుల్లో కానీ అంతమందికి ఇచ్చి చూడు, ఇస్తేనే కదా జనాలు. తెలంగాణ పీసీసీ బీసీ చేతిలో ఉంది, పిసిసి అధ్యక్షుడే బీసీ. అదే మాత్రమే, అదొకటి ఇస్తే సరిపోదు కదా. అంతేనా? ఇంకా మిగతా పదవులు ఉంటాయి కదా, ఆ పదవుల్లో కూడా బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. రాహుల్ గాంధీ ఒకవైపు చెప్తుండు, బీసీలకి కాదు మొత్తం కులాల వారిగానే సంపదను కానీ పదవులను పంచుతాం,
అని అంటున్నాక మీరు ఆర్ఎల్డీలోకి పోవటం వల్ల ఉపయోగం అయింది అంటున్నా. అంటే ఆర్ఎల్డీ పార్టీ అనేది బేసికల్గా బీసీ పార్టీ. అదే కాకుండా భారతదేశంలో దాదాపు సగానికి పైగా జనాభా కర్షకులు ఉన్నారు. ఈ కర్షకులందరికీ ప్రతీకగా ఉన్న పార్టీ అంటే రైతులది. అదే కాకుండా అంటే రైతుల పార్టీ రైతుల పార్టీ. అదే కాకుండా చిన్న రాష్ట్రాలకు అనుకూలం. అంటే తెలంగాణ ఉద్యమంలో మనకు ఎంత సపోర్ట్ ఇచ్చారో అందరికీ తెలుసు. ఎవరు? అజిత్ సింగ్ అంటే ఆర్ఎల్డీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. పార్టీ ఇచ్చి కేసీఆర్ని దగ్గరుండి ఢిల్లీ మొత్తం పరిచయం చేయించి ఈ ఉద్యమానికి మనకు చాలా సహకరించాడు. అట్లాంటి పార్టీలోకి పోతానికి ఇదో ప్రధాన కారణం. ఇంకోటి భవిష్యత్తులో మాతో పాటు ఏదైతే భావసారూప్య పార్టీలు ఉన్నాయో పార్టీలు కూడా మాతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అసలు తెలంగాణలో ఆర్ఎల్డీ పార్టీ లేదు, ఎక్కడ దానికి ప్రభావం కానీ దానికి పెద్ద ప్రాధాన్యత లేదు. ప్రాధాన్యత ఉన్న బీజేపీయో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇలా ప్రధానంగా ఉన్న పార్టీలు వాటిని వదిలిపెట్టి సరే కాంగ్రెస్ నచ్చకపోతే కొంతమంది బీజేపీ బీఆర్ఎస్ పోతుంది. మీరు అసలు ఎంచుకున్న మార్గం ఏంది? దాంట్లో ఏం కార్యాచరణ? అంటే ప్రజల్లో ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది ఒక మతతత్వ పార్టీ అనేది ఒక ముద్ర ఉన్నది. అది అన్ని ప్రాంతాల్లో విస్తరించి లేదు. ఆర్ఎల్డీ పార్టీ అనేది 2009లోనే కపిలవాయి దిలీప్ కుమార్ సార్ గారు స్టార్ట్ చేశారు. 3 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా రన్ చేసి తర్వాత వేరే పార్టీలోకి ఆహ్వానం మేరకు పోయాడు. కానీ ఈ పరిస్థితులన్నీ సూచిన తర్వాత మేము తెలంగాణ కోసము ఇన్ని బలిదానాలు జరిగాయి, ఇంత త్యాగాలు జరిగాయి, అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ సోయిలో పరిపాలించడం లేదు అనే ఒకే ఒక కారణం చేత బయటకు వచ్చి మళ్ళీ తిరిగి రిస్టోర్ చేయడం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు నేను ఈ పార్టీలో చేరాను. తెలంగాణ సోయిలో పరిపాలించడం లేదు. బీఆర్ఎస్ ఏంటంటే సమైక్యవాదంతో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ మంత్రివర్గంలో తీసుకున్నారు, పార్టీలోకి తీసుకున్నారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన సాగిందో ఆయన కూడా అదే విధంగా సాగించండు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కూడా అంతేదు. ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడు? రేవంత్ రెడ్డి లేడు కదా. రైఫిల్ పట్టుకొని జనాల మీదకే ఉరికే. అట్లాంటి వాళ్ళు మంత్రివర్గంలో లేరా? మరి అదే వ్యక్తిని మీ ముఖ్యమంత్రి కావాలని పోరాటం చేసింది కేసీఆర్ ఉన్నప్పుడు. ఏమో ఆయన వచ్చిన తర్వాత మొత్తం మారి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులకు ఏమైనా ప్రాధాన్యత ఇస్తాడేమో ఆశ అనమాట. ఆశ ఉండే తెలంగాణ సోయి అంటే ఇదేనా? తెలంగాణ సోయి అంటే కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువు చెప్పించాలి. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతున్నాయో అవన్నీ కార్పొరేట్ స్థాయి దీటుగా తీసుకురావాలి. నిధులు నియామకాలు అన్ని 100% తీసుకురావాలి. ఈయన చేసిండు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరినీ తీసుకొచ్చి రిస్టోర్ చేసిండు. ఏదన్నా పరిపాలన పరంగా ప్రక్షాళన జరిగిందా? జరగలేదు. తర్వాత ప్రజలకు ఎల్లవెల్లా కలవాలి, కలుస్తున్నాడా? కలవట్లేదు. అక్కడ ఉన్న దొర ఏం చేస్తుండో ఇక్కడ ఉన్న ఈ దొర కూడా అదే పని చేస్తుండే. ఇద్దరు దొరలే కదా. అందుకనే జనాల్లో కూడా అర్థమైపోయింది. ఈ 15 ఏళ్లలో ఇంకో విచిత్రం ఏంటంటే ఆయన ఏ పథకం మొదలు పెట్టినా ఆరంభ శూరత్వం తప్ప చివరి వరకు కొనసాగించింది లేదు. రుణమాఫీ అన్నాడు, 2 లక్షల వరకు అన్నాడు. ఎంతమందికి అయ్యింది? 100% అయింది. 21,000 కోట్లు దేశంలో ఎక్కడ చేసిండు. అది ఎంత కొంతమందికే వచ్చింది కదా, అందరికి రాలేదు కదా. అప్పుడు డబ్బులు చూసుకోవద్దు కదా. 100% అయ్యేంత వరకు కంప్లీట్ చేయాలి. అయితే రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా ఆయన ఎన్నికల హామీ ఇచ్చిన మేరకు కొంచెం 1000-2000 తగ్గించి ఇచ్చిండు. అది కూడా ఎంతవరకు వచ్చింది? 3 ఎకరాల వరకు వచ్చింది. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ఊరికి రాలేదు. జనాల్లో విపరీతంగా వ్యతిరేకత ఉన్నది. అది ఏ పథకం తీసుకున్నా ఈ విధంగానే ఉన్నది. హైడ్రాన్ తీసుకొచ్చాడు. హైడ్రాన్ తీసుకొస్తే ఎవరు మీన్ పోతుంది, ఎవరు గుడిసెలు కూడా కొడుతుంది, ఎవరు నీళ్ళు కూడా కొడుతుంది, అందరికి తెలిసిందే కదా. అందుకే జనాల్లో ఈ ప్రభుత్వం అంటే వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేయడం లేదు. అంటే మీకు నామినేటెడ్ పదవి రాలేదనో, మీకు నచ్చనప్పుడు బాగలేదని, నచ్చినప్పుడు బాగుందంటే ఎట్లా? అంటే కేవలం పదవుల కోసమే కాదు కదా మేము పోయింది. తెలంగాణ ఆంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగుతుంది అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరి మద్దతు తెలిపి మేము దానికోసం పనిచేయడం జరిగింది. అంతేందుకు ఉన్న నామినేటర్లో కూడా ఎంతమందికి ఈ ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారు. కేవలం వాళ్ళే లేరు కదా. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో పిడమర్తి రవిండు, ఆయనకు మించిన ఉద్యమకారుడు ఉన్నాడా? ఆయన గుర్తించిర్రా? ఆయన దగ్గర తీసిరా? ఆయన మాట్లాడిరా? ఏదైనా పదవి గసంటి వాళ్ళకి ఇస్తే ఏదైనా న్యాయం చేసినట్టు నిజమైన ముక్కుమొక్కలు తీసుకొచ్చి పదవులు ఇస్తే ఇదెక్కడ కష్టపడ్డ వ్యక్తులకి వేయట్లేదు. ఇప్పుడు మీరు హామీల విషయంలో చెప్పారు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా కొన్ని హైడ్రా. అవును. వీటిపైన మీ పార్టీ ఏమన్నా మరి
ఉద్యమం చేద్దాం రైతుల పక్షాన. అంటే త్వరలోనే మేము ప్రెస్ మీట్ పెట్టి మా కార్యాచరణ ప్రకటిస్తాము. ఆల్రెడీ గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరినాము. దాని మీద ఒక మెమోరాండం ఇస్తాము. త్వరలోనే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాము. అదేవిధంగా రోజుకు వందలాది కాల్స్ వస్తున్నాయి మాకు. అన్ని పార్టీల్లో ఉన్న అసమ్మతి నాయకులు ఎవరైతే ఉన్నారో, బీసీ నాయకులు ఎస్పెషల్గా. ఇంకో విషయం ఏంటంటే ఆర్ఎల్డి పార్టీ అనేది 100% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే టికెట్లు ఇవ్వబోతుంది. ఓసీ వాళ్ళకు ఇవ్వదు. మరి ఓసీ ఓట్లు వద్దా మీకు? ఓసీ ఓట్లు కావాలంటే నిజంగా ప్రజల కోసము, సమాజం కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రికగ్నైజ్ చేస్తాము. కాబట్టి చాలా మంది అసమ్మతి నాయకులు మాతో టచ్లో ఉన్నారు. రానున్న రోజుల్లో రాజకీయంగా బలమైన శక్తిగా ఎదిగేందుకు మేము కృషి చేస్తాము. అంటే ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇక్కడ స్కోప్ లేదు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేందుకు అవకాశం అంటే మళ్ళీ వచ్చేందుకు అవకాశం లేదు, చాలా తక్కువ ఉన్నది. ఓకే. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు సామాజిక తెలంగాణ రావాలి, దానికోసం ఉద్యమం చేయాలి మనం అంటున్నారు. ఏంటిది సామాజిక తెలంగాణ అంటే? దానికన్నా ముందు ఏంటంటే ఈ రజతోత్సవ సభ జరిగింది కదా, అది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవా టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవా దానికి స్పష్టత లేదు. బీఆర్ఎస్ పుట్టి 3 ఏళ్ళు అవుతుంది, టీఆర్ఎస్ 3 ఏళ్ల కిందనే మునిగిపోయింది. ఇది ఏ పార్టీది అనుకోవాలి? ఇంకోటి ఏంటంటే సామాజిక తెలంగాణ అని ఇప్పుడు ఇవ్వంటుంది. మరి మొన్న ఎల్కతుర్తి సభలో సామాజిక తెలంగాణ అని చెప్పి మా పూలే బొమ్మనో, లేకపోతే మా అంబేద్కర్ బొమ్మనో, లేకపోతే మా చాకల ఐలమ్మ బొమ్మనో, దొడ్డి కొమరయ్య బొమ్మనో పెట్టలేదు. కేవలం ఎవరు తండ్రి కొడుకులు ఇద్దరిదే ఉంది కదా, అది కుటుంబ పార్టీ అని అందరికీ తెలిసిపోయింది. ఇంకోటి చాలా గాంభీర్యంగా మేము 10 లక్షల మందిని పోగు చేస్తాము, జనాల్లో అసమ్మతి ఉన్నది, అంత ఉన్నది ఇంత ఉన్నది అన్న 200 కోట్లు ఖర్చు పెడితే కేవలం 1,00,000 మంది కూడా రాలేదు. ఆడ ఆయన ప్రసంగంలో కూడా అంత పస లేదు, పాత చింతకాయ పచ్చడిలాగానే ఉన్నది. ఆయన కూడా చేతగాకుండా అయింది. మొన్న హెలికాప్టర్ ఎక్కుతుంటే కూడా చూసినాం, ఆపసోపాలు వాడి పైకి ఎక్కుతున్నాడు, ఏదో బలవంతంగా లాక్కొచ్చినాయి. ఇప్పుడు మీరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎక్కువ టికెట్లు ఇస్తాం, సామాజిక కోణంలో సామాజిక న్యాయం అది చేస్తా అంటున్నారు. ఆమె కూడా సామాజిక తెలంగాణ కావాలంటున్నారు, తప్పేముంది? సామాజిక తెలంగాణకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మొట్టమొదటి ఆమె చేయాల్సిన పని ఏంటంటే ఆ జాగృతి ఏదైతుందో జాగృతికి ఒక బీసీనో, ఒక ఎస్సీనో, ఎస్టీనో అధ్యక్షురాలను చేయి. చేసి నువ్వు కార్యదర్శి, ఒక మామూలు కార్యకర్త ఉండు, అప్పుడు ప్రజల్లో తిరుగు, నమ్ముతారు. అప్పటి వరకు ఎవరు నమ్మరు. ఇవన్నీ డ్రామాలని జనాలకు కూడా అర్థమైపోయింది. వాళ్ళకు కూడా తెలుసు ఈ కొత్త రాగం, కొత్త పల్లవి ఎందుకు అందుకున్నారు అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. మనం ఇట్లే పోతే ఓటు రాలయ్యి అంటే బాపు ఆశీస్సులు ఆమెకున్నాయి. అమ్మా నువ్వు ఇట్లా పోతే జనం నమ్మరు, నువ్వు ఆల్రెడీ లిక్కర్ రానివి, నువ్వు ఆయన డ్రగ్స్ కింగు, అల్లుడు గిల్లుడు ఇవన్నీ ఉన్నాయి, కాబట్టి నువ్వు కొత్త రాగం అందుకో. అట్లనే ఏమన్నా జరుగుతారు. పోనీ ఇప్పుడు విగ్రహాలు పెట్టాలి, పూలే విగ్రహం పెట్టాలి, అంబేద్కర్ విగ్రహం పెట్టాలి. మరి 10 ఏళ్ళు ఆల్రెడీ అధికారం ఉంది కదా. సామాజిక తెలంగాణ అని మీకు అంత ఇచ్చ ఉంటే, మీకు అంత చేయాలనే కాంక్ష ఉంటే మరి అప్పుడు అయిపోయినా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అవన్నీ? ఇవన్నీ జనాల్ని మభ్యపెట్టేందుకు తప్ప లేవు. ఈ పార్టీ కూడా కనుమరుగయ్యే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అంతేనా? అంటే వస్తే కొద్ది గొప్ప గెలిచేందుకు అవకాశం ఉంది, కానీ వాళ్ళు అనుకున్నంతగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత వాళ్లకు ఫెచ్చింగ్ అవుతుంది అనుకుంటారు. కానీ అప్పటి వరకల్లా తెలంగాణలో 1-2 బీసీ వాద రాజకీయ పార్టీలు ఉద్భవించేందుకు అవకాశం ఉన్నది. ఆ తీర్మానం మల్లన్న రూపంలో కావచ్చు, లేకపోతే ఇంకొక రూపంలో కావచ్చు, లేదా మాలాంటి వాళ్ళ కేంద్ర జాతీయ పార్టీ స్థాయి రూపంలో కావచ్చు, ఏదో రూపంలో వస్తాయి. ఇవన్నీ కలిసి ఉమ్మడిగా పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఓకే. మొదటిదాకా అసలు బీసీ కులగన్న లేదా కులగన్న అనేది కేవలం తెలంగాణలో ఎన్నికల్లో హామీ ఇచ్చారు, దాని చుట్టూ తిరిగింది. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు రాజకీయాలు అదే చర్చిస్తున్నాయి. అవును. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అసలు అది ఎత్తుకుంది కదా, బీసీ కులగన్న చేయడమే మా ఎజెండా, అదే ప్రధాన ఎజెండా. దాంతోనే అసలు దేశంలో 75 సంవత్సరాల నుంచి దరిద్రం అంతా దొరికిపోద్ది, సంపద పంచుతాం తలకాయల ప్రకారం, ఏ కులానికి ఎంతో అనేది, పదవులు కూడా పంచుతాం రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం అదే టైంలో బీజేపీ అనూహ్యంగా మేము కులగాన చేస్తున్నాం అని చెప్తుంది. ఎట్లా ఉండబోతుంది రాజకీయాలలో? అంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసేటప్పుడు అనౌన్స్ చేసిండు, బీసీ కులకరణ చేస్తాము, ఎవరు ఎంతమంది ఉన్నారో అంతమందికి అన్ని కులాలను కౌంట్ చేసి ఎవరికి ఎంత వాటర్ రావాలనో అంత ఇస్తామని అన్నాడు. దానికి జనాలు నమ్మి దాదాపు 100 సీట్ల వరకు ఇచ్చారు. అయితే జనాల్లో అంటే భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, లేదా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కావచ్చు, ఈ బీసీ వాదం అనేది బలపడేందుకు అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని బీజేపీ వాళ్ళు గ్రహించి ఇది దాన్ని ఎన్ని రోజులు దాచలేరు.
ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా ఈ పీక్ స్టేజ్ పోయింది, తర్వాత ఏమైంది, డౌన్ఫాల్ అయింది. ఏదైనా అంతే, దాని కొన్ని రోజుల వరకు ఉంటుంది. అగ్రవర్ణాల ఆధిపత్యం అనేది కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత అనేది తగ్గిపోతుండేది సహజంగానే. సేమ్ అదే విధంగా ఇది కూడా బీసీ వాదం అనేది బలపడింది, గ్రహించింది. ఈ బీజేపీ పార్టీ అనుకూలం అన్నది అధికారంలో ఉంది కాబట్టి అందరు నమ్ముతున్నారు. భవిష్యత్తులో కూడా చేస్తుంది అని అనుకుంటున్నాం. దానికి రాజ్యాంగ సవరణ చేస్తుంది. అంతేకాకుండా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయబోతుంది. అదేవిధంగా రిజర్వేషన్ అంటే శాసన వ్యవస్థలో అంటే పార్లమెంట్లో కావచ్చు, శాసనసభలో కావచ్చు, బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు రిజర్వేషన్ కూడా కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. అంటే దానికి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేసేందుకు సిద్ధమవుతుందని సమాచారం ఉన్నది. కాబట్టి ఇది కాంగ్రెస్ యొక్క అవసరము దేశానికి లేదుగా. అంతేనా? కాంగ్రెస్ పని అయిపోయింది. కాంగ్రెస్ ప్రోగ్రామ్ లేకుండా చేస్తుంది. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ జోడో యాత్రలో చెప్పిండు కులగన్న చేయాలి, కులగన్న ప్రాధాన్యత చెప్పిండు, కులాల ప్రకారం లెక్కలు లేకుండా. అవును. అంటే ఇప్పుడు ఒక జబ్బుకి రిపోర్ట్ లేకుండా మందులు రాసినట్టుంది మన ప్రజాస్వామ్యం కానీ ఇది ఆ ప్రణాళిక సంఘాలు కానీ. ఆ ప్రణాళిక సంఘం వేశారు. ఆ ప్రణాళిక కావాలంటే అసలు ఏ జనాభా ఎంత ఉందో తెలిస్తే కదా అని అన్నాడు. రాహుల్ గాంధీ అన్నాడు కాబట్టి బీజేపీ చేస్తాను. నిజంగానే బీజేపీ చేయాలని ఉంది. నిజంగానే బీజేపీకి చేయాలని ఉంటే ఈ మధ్య కాలంలో కులగన్న అనేది దేశాన్ని విచ్ఛిన్నం చేయడం అని అదే బీజేపీ నాయకులు అన్నారు. ఇప్పుడు ఎందుకు ఒకసారి అది తీశారు? దాని అంటే ఈయన అనకన్నా ముందే బీజేపీ వాళ్ళు ఇది ఓబీసీ మీద ఏదో కమిటీ చేసి కమిషన్ కూడా చేసినట్టున్నారు. అంటే బీసీ డెవలప్మెంట్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. అయితే ఎప్పుడైతే ఈ వాదం ఎత్తుకున్నాక వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఆల్రెడీ మనం చేస్తున్నాము, అయినా కానీ ఇంకొంచెం ముందుకెళ్ళిండు. అంటే మనం ఇంకో అడుగు ముందుకెళ్ళాలి. అంటే ఇప్పుడు రైవలరీ ఉంటుంది కదా, నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తా అన్నట్టు. అది ఏదైనా బీసీలకు శుభసూచకమే కదా. ఎందుకు పడదు? ఎవరైతే అట్టడుగున ఉన్నారో ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ వాళ్లకు న్యాయం జరుగుతుంది. అంటే చట్టపరంగా, రాజ్యాంగపరంగా వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా అవుతుంది. అంటే సామాజిక అభివృద్ధి అనేది జరుగుతుంది. దీనివల్ల కులాల కుమ్ములాట కాదా? కులాల మధ్య కుమ్ములాట వస్తుంది కదా. ఎందుకైంది? నువ్వు ఎంత జనాభా ఉన్నావో నీకు అంతే. నువ్వు జనాభాను పెంచుకో అంతేనా? అంతే. ఓకే. ఇక మన తెలంగాణకు వస్తే మొన్న 2 days బ్యాక్ ఉద్యోగ సంఘాల సమ్మెకు పిలిపిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైన కామెంట్ చేశారు. అంటే ఆశ్చర్యకరంగా, సంచలనంగా ఉన్నాయి. అసలు ఢిల్లీ పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇట్లా దొంగ లెక్క చూస్తున్నారు, బ్యాంక్ వాళ్ళు కాడికి పోయి చెప్పులు ఎత్తపోయే దొంగ అనే ఒక పద్ధతిలో చూస్తున్నారు అని అన్నాడు. ఏందని అసలు ఏంటి దాని? అంటే దాని గురించి చెప్పాలనుకుంటే అనుభవాలు ఏమి అనొచ్చు. ముఖ్యమంత్రి అనుభవాలు ఏమి. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా వచ్చిన కొత్తల్లో అసలు ఏమీ లేదు, మొత్తం అప్పులు చేసిండు, పరిపాలన చేసేందుకు చాలా ఇబ్బందిగా ఉన్నదని అన్నాడు. 1-2 సందర్భాలు అన్నాడు, తర్వాత అన్నాడా అనలేదు. నయానో భయానో ఎట్టో కింద మీద పడి తీసుకొస్తుండు. ఇక్కడ కూడా ఉన్న విషయాన్ని చెప్పిండు, అయిపోయింది. అప్పులు చేసిండు, గీత చేసిండు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత జనాలకు కూడా అర్థమైపోయింది. అమ్మ అప్పుడు ఉన్నోడు మొత్తం 6 లక్షలు 7 లక్షలు అప్పు ఇచ్చిండు, కాళేశ్వరం కట్టిండు, వచ్చిన నిధులు మొత్తం మింగేసిండు, ఇది మొత్తం అయిపోయింది ఆయన అనుకుంటు. జనాలకు అర్థమైపోయింది. అర్థమైపోయిందని నువ్వు మాటిమాటికి అంటే ఎవడన్నా అప్పిస్తాడన్నా, నువ్వు ఇంటికి పోతావు, నీకు అప్పు కావాలి, నేను దివాలా తీసినా ఎట్లా అని అంటే ఎవడన్నా అప్పిస్తాడా? పుణ్యమా పుట్టగత అయిద్దా? కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా అనకూడదు. అట్లా అనకుండా ఇప్పుడు ఆర్థిక వనరులు ఏవైతున్నాయో వాటిని ఇంకా సెర్చ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆయనకు అనుభవం లేనప్పుడు తెలంగాణలో అద్భుతమైన మేధావులు ఉన్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, కంచైలే కావచ్చు, హరగోపాల్ కావచ్చు, తర్వాత ఎవరు మన పాషం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్ ఆయన కావచ్చు, లేదంటే మా సారు కపిలభాయ్ దిలీప్ కుమార్ సార్ కావచ్చు. వీళ్ళందరితో కలిసి ఒక కమిటీ, ఒక సలహా కమిటీ, మన మార్గదర్శక కమిటీ, మార్గదర్శక మండలి అని పెట్టు, వాళ్ళ సూచనలు తీసుకో, అందరిని గౌరవించు. తీస్తే వాళ్ళు ఏమైనా సలహాలు చెప్తారు కదా. ఎవరిని దగ్గర రానియకుండా నువ్వు నియంత్రణ నువ్వు చేసుకుంటూ పోతే నువ్వు ఎప్పుడు దిగుతావా ఎక్కుదామని పక్కకు రెడీ కాచుకొని కూర్చున్నారు. పోనీ అదొకటి. తర్వాత అంత సమర్థవంతమైన మంత్రులు ఉన్నారా? లేరు. ఎవరి కాళ్ళు అవినీతి పరులు. అంతేనా? అవినీతి ఘోరంగా ఉన్నది. ప్రజలు 20% కమిషన్ అని బయట చర్చ జరుగుతుంది కదా. నిజమే, నిజంగానే జరుగుతుంది. కొన్ని అట్లాంటి మంత్రులను తొలగించి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, సమర్థవంతమైన నాయకుడు, ప్రజలకు ఎల్లవెల్ల అందుబాటులో ఉంటాడు, నలుగురు సాయం చేసే మనస్తత్వం ఆయనది. అట్లాంటి వాళ్ళని తీసుకో. ఒక ఇంట్లో 2 ఉండొద్దు అన్నప్పుడు జైపూర్ డిక్లరేషన్ ఇచ్చాడు. జైపూర్ డిక్లరేషన్ ఇచ్చి రాహుల్ గాంధీ 2 పదవులు పెట్టుకోరు కదా.
ఇప్పుడు వెంకరెడ్డి ఇద్దరు మా అన్నదమ్ములు అయినంత మాత్రం సమర్థత ఉన్నవాడు ఎక్కడున్నా చేయొచ్చు కదా. అట్లాంటి వాళ్ళకి ఇయ్యి. ఇప్పుడు సమైక్యవాదులు లేరా, దొంగలు లేరా నీ క్యాబినెట్ లో? వాళ్ళని తీసేయి, తొక్కేయి. తొక్కుట పైకి వచ్చిన అన్నావు కదా. దొంగలు ఉండరా క్యాబినెట్ లో? దొంగలు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని తీసేయి. నన్నే దొంగలకి చూస్తున్నా అంటాడు మళ్ళీ. నువ్వు క్యాబినెట్ దొంగలు అంటున్నావు ఇప్పుడు. అంటే ఈయన ప్రభుత్వం కోసం పోతుండు కదా, వాళ్ళు వ్యక్తిగతంగా దొంగలా మారారేమో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పదే పదే అప్పులు చేసిండు. కేసీఆర్ అప్పులు చేయటం వల్లనే నేను ఏం చేయలేకపోతున్నా, 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయినా, లేకపోతే నన్ను దొంగ లెక్క చూస్తున్నా అంటే నన్ను అంటే తెలంగాణ అని చెప్తుండు. దాని ఎఫెక్ట్ బీఆర్ఎస్ పైన ఉంటుంది. నిజంగా ఇది కాంగ్రెస్ కి ఆల్రెడీ ప్రజలకు అర్థమైపోయింది. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి అభివృద్ధి చేద్దాము, అభివృద్ధి అంటే అప్పులు తెస్తేనే అభివృద్ధి అవుతుంది అనే కాన్సెప్ట్ అయినది. అప్పులు తెచ్చిండు, తెచ్చి మితిలు కట్టలేక ఏం చేసిండు, భూముల అమ్మకాలు మొదలు పెట్టిండు. ఈయనకు వచ్చేసరికి భూములు అనేవి ఏవి లేవు. మొన్న ఏదో 400 ఎకరాలు అమ్మ చూపిండు, అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఎటుకు పాల్పోని పరిస్థితి అయ్యింది. రాష్ట్రానికి నెలకొచ్చే ఆదాయం 18,500 కోట్లు అన్నప్పుడు మనకి ఇన్ని పథకాలు ఉన్నాయి. మరి ఆయన హామీలు ఇచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి కదా, మనం ఇన్ని హామీలు ఇస్తున్నాం, మనం తీర్చగలమా లేమా? అధికారం ఒకటే పరమావధి కాదు కదా. అధికారంకి వచ్చిన తర్వాత ఎవరైనా అడుగుతారు. ఇప్పుడు నిన్న అడుగుతారు, నన్ను అడుగుతారు, ఎవరైనా అడుగుతారు. దానిలో దేవుడున్నా అని కూడా అడుగుతాం మనం. నువ్వు ఎందుకు నెరవేర్స్తలేవు, హామీ ఎట్టిచ్చినావని అంటాం. ఇప్పుడు ప్రజలు చేసేది కూడా అదే కదా. నువ్వు రైతు భరోసా అన్నావు, నువ్వు పింఛన్లు పెంచుతున్నావు, పెంచలే కదా. ఇవన్నీ అడిగేసరికి ఆయనకి ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇదేమైనా పని చేస్తుందా, వర్కౌట్ అయితే? ఏది ఈ సింపతి రేవంత్ రెడ్డి డబ్బులు లేవట్లే పాపం చేయలేకపోతున్నా? లేదు, జనం ఒప్పుకోరు కదా. ఒప్పుకోరా? ఆల్రెడీ అలవాటు పడి ఉన్నారు. అంతేనా? ఆ సింపతి కోసం చెప్తుండా లేకపోతే ఏమైనా వ్యూహం ఉందా? వ్యూహం ఏముంటది, అదే వాస్తవ పరిస్థితులు చెప్తుండు. అంతేనా? కాబట్టి దాన్ని పాజిటివ్ గా రిసీవ్ చేసుకునే స్థితిలో తెలంగాణ సమాజం లేదు, లేదు. రాజకీయ పక్షాలు కూడా లేవు. అట్లా చెప్పాల్సిన అవసరమే, అంటే చెప్పకూడదు అది. కాకపోతే అది వాళ్ళు డిఏలు ఏవైతే ఉన్నారో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి ఒక కమిటీ వేసి ప్రజల పైన మీరు యుద్ధం చేసేది ఎవరి పైన చేస్తారంటండి? ఉద్యోగుల్ని. అంటే ఇక్కడ ఏంటంటే జనాన్ని ఉద్యోగుల మీదకి రెచ్చగొట్టడం తప్ప ఏం లేదు. మీరు రాజకీయ పార్టీల చేతిలో ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, వీళ్ళకు నెలకు ఇన్ని వేల రూపాయలు వస్తున్నాయి, ఇచ్చింది సప్లై తీసుకోకుండా ఉండొచ్చు కదా అని జనాలు అనుకుంటారు. వీళ్ళేమనుకుంటారు, ఇన్ని రోజులు ఇంకా నా డిఏ లేవు, టీఏ లేవు, ఇంకా బోనస్ లేవు, అవి లేవు, ఈ లేవని ఈయన అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఈ వయో పరిమితి ఏదైతుందో దాన్ని పెంచిండు. పెంచిన తర్వాత ఈయనకు వచ్చేసరికి ఇప్పుడు అందరు రిటైర్మెంట్ అయ్యి కూర్చోరు. వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి కదా. ఆ బెనిఫిట్స్ అని తెస్తానికే నాన్న తంటాలు పడతారు. ఇప్పుడు అవి ఇస్తలేవు, ఉన్న ఉద్యోగులకు డిఏలు ఇస్తలేవు అని ఇది పెద్ద ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా. ఓకే, ఇప్పుడు మీకు తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీకి సంబంధించి కన్వీనరా మరి ఇన్ఛార్జ్ కపిలవాయి దిలీప్ కుమార్ ప్రెసిడెంట్ గారి గురించి కొద్దిసేపు మాట్లాడదాం. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారు, అవును, ఎమ్మెల్సీ అయ్యిండు. తర్వాత కేసీఆర్ తో పొసక బయటకు వచ్చిండు. తర్వాత రాష్ట్రీయ లోక్దళ్ అప్పుడు పెట్టిండు, కొద్ది రోజులు నడిపించిండు. దాని తర్వాత బీజేపీ, దాని తర్వాత కాంగ్రెస్, మల్లారెడ్డి, ఇప్పుడు ఇన్ని పార్టీలు మారిండు. నిజంగా సక్సెస్ చేయలేస్తారా? పార్టీని ముందు తీసుకోలేదు, ఇన్ని పార్టీలు మారిండు కదా. సార్కు అపారమైన అనుభవం ఉన్నది. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ 3.5 ఏళ్ల పాటు తాగి ఇంట్లో అంతే దాన్ని నడిపించింది ఈయననే. మొత్తం కేబినెట్ మినిస్ట్రీ స్థాయిలో పనిచేసిండు ఆయన. ఆ జనాలకు అందరికీ తెలుసు, మనం అనుకునేది కాదు కానీ అదే దాన్ని సక్సెస్ఫుల్ గా చేసిండు. అనేక పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలతోని ఎప్పుడైతే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా ఏమైనా ఇబ్బంది పెడతాడన్న ఉద్దేశంతో బీజేపీ పార్టీలోకి పోయిండు. బీజేపీ పార్టీ తెలంగాణకు అనుకూలం అన్నది, తర్వాత కేసీఆర్ మీద యుద్ధం అన్నది, అది సక్సెస్ కాలేదు. బండి సంజయ్ని తీసేయడంతో ఒకసారి డబాలు పడిపోయింది. మరి ఆ స్థాయిలో కేసీఆర్ని కొడుతందుకు గట్టెవడెవడు ఉన్నది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెసే ఉంది కదా. కాబట్టి అదేమన్నా సబలీకృతం అవుతుందేమో ఈయన అనుభవాలను ఉపయోగించుకొని అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. అదే కాకుండా ఈ రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేటప్పుడు, ఎంపీగా పోటీ చేసేటప్పుడు సార్ దగ్గరుండి ఆయన వర్క్ చేసి గెలిపించేందుకు ఒక ప్రధాన కారకుడు ఆయన 2019లో. పోనీ దాన్ని కూడా గుర్తించలేదు. ఆయన జైలుకి వెళ్ళి రిలీజ్ అయిన తెల్లారే సార్ దగ్గరకు వచ్చి కూర్చొని ఈ కేసీఆర్ వీక్నెస్ ఏంటి మొత్తం అని స్క్రిప్ట్ రాసుకొని పోయిండు. ఎవరు? రేవంత్ రెడ్డి రాసుకొని పోయిండు. పోనీ అట్లాంటి వ్యక్తికి ఒకసారి కాకపోతే ఒకసారి అన్న ట్యాంక్ చెప్తాను కన్నా అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి అయినాక ఇయ్యలేదు, అవమానించిండు. అదొకటి. తర్వాత ఏంటంటే మరి ఈ అనుభవాలు ఏమితో ఇట్లాంటి మాటలు మాట్లాడడం, ఎవరిని దగ్గర రానికపోవడం,
ఇవన్నీ కారణాల చేత ఆయన ఆర్ఎల్డీకి వచ్చాడు. అంటే ఇప్పుడు కపిలవాయి దిలీప్ కుమార్కి ఐడెంటిటీ క్రైసిస్ లేదా రేవంత్ రెడ్డి పట్టించుకోలేదను అపాయింట్మెంట్, ఆయనకు ఐడెంటిటీ ప్రజల కోసం వచ్చిండ, ప్రజల కోసమే. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఇట్లా చేసింది, తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తుంది. ఆ ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చిండు. బయటకు వచ్చి తెలంగాణ సోయిలోనే పరిపాలన చెయ్యుర్రి అని హెచ్చరించేందుకు మాత్రమే పార్టీని పెట్టాడు. దానికోసమే. ఏ పదవులు ఆయనకు అక్కర్లేదు, ఏవి అక్కర్లేదు. తెలంగాణ సోయిలో ప్రజా పరిపాలన ఉండాలి, అవినీతి చేస్తున్న మంత్రుల్ని తీసేయాలి, సమర్థవంతమైన నాయకులకు పార్టీలోకి అదేంది మంత్రివర్గంలోకి తీసుకోవాలి. ఆ రోజు కేసీఆర్ని ఎదుర్కోవాలంటే బీజేపీ సరైన పార్టీ అని బీజేపీలో. అవును. ఆడ బండి సంజయ్ తీసేశారు కాబట్టి కష్టం ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి కరెక్ట్ పర్సన్ అని రేవంత్ రెడ్డి ఉన్న పార్టీలో కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇలా ఏ పార్టీని ఎదుర్కోవడానికి ఆల్రెడీ పోయిండు అంటే సొంత ఎజెండాతోనే ముందుకు రావడం జరుగుతుంది. అంతేనా? ఇంకోటి ఏంటంటే మన బీసీ వాదం అనేది బలంగా తయారవుతున్న టైం ఇది. కాబట్టి బీసీల కోసము సపోర్టుగా ఈ ఆర్ఎల్డి పార్టీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అన్ని పార్టీలు బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇస్తలేవు, బీఫామ్స్ ఇస్తలేవు. కాబట్టి సార్ ఏం చెప్తుండంటే 100కు 100% మీకు సీట్లు ఇస్తా, బీఫామ్ ఇస్తా, మీ సమర్థత చూసుకోర్రి. ఏ పార్టీ వాడన్నా మీకు ఇవ్వలేదనుకో నా దగ్గరికి రారు, నేను ఇస్తా. కాబట్టి మీ సమర్థత నిరూపించుకోరు అని అంటుండు. కాబట్టి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసిండు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా సార్ని సంప్రదిస్తే రాజకీయ పాఠాలు చెప్తాడు, తన అనుభవాన్ని మొత్తాన్ని ఉపయోగించి మనం ఎదిగేందుకు అవకాశం కలిగి రాజకీయ శిక్షణ కూడా ఇస్తారా? రాజకీయ శిక్షణ కూడా ఇస్తాడు. అంటే ఎట్లా పికప్ కావాలి పొలిటికల్ గా మైలేజ్ ఏ విధంగా రావాలి, ఎట్లా ఎదుర్కోవాలనేది అన్ని విషయాల మీద. ఇక చివరిగా మనం ఇప్పుడు నెక్స్ట్ ఏంది మీ కార్యాచరణ ఏంది ఒకటి భవిష్యత్తులో, ప్లస్ ఇప్పుడు ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ ఎన్నికలు చాలా సార్లు జిహెచ్ఎంసీతో ఏంది మీ కార్యాచరణ ఏంది పొలిటికల్గా? మీరు పోటీ చేయబోతున్నారా, ఎట్లా ఉండబోతుంది? అంటే ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే మేము ఎన్డీఏలో భాగస్వాములం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ అన్ని చోట్ల లేదు, లేని చోట్ల మాకు టికెట్లు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. పొత్తు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే వాళ్ళు లేరో ఆ లేని చోట్ల మాకు ఇస్తుంది. అంటే మేముంటాం, వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి ఉన్న చోట బీసీ నాయకులను నిలబెట్టి గెలిపించుకునేందుకు ప్రయత్నం చేస్తాము. అదొకటి. పోటీలోకి ఉంటాం, లేదు ఖచ్చితంగా ఉంటాం. రాబోయే ఎన్నికలు ఉన్నాయి. దాదాపు ఆల్మోస్ట్ జిల్లా కమిటీలు అయిపోయినాయి, మండల కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఈ మంత్ ఎండింగ్ వరకు కంప్లీట్ అవుతాయి. ఈ మంత్ ఎండింగ్ లేకపోతే వచ్చే నెలలో పెద్ద ఎత్తున మేము బహిరంగ సభ పెడతాము. లక్షలాది మందిని తరలించి బీసీ వాదం బలపడేందుకు, బీసీ అనుకూలమైన వ్యక్తులని, ప్రభుత్వ వ్యతిరేకులని, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు అంటే రాజకీయంగా పరంగా కావచ్చు లేదా విధాన పరంగా వ్యతిరేకించే శక్తులన్నిటి మేము కూడగట్టి ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతాం. అంతేకాకుండా బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము సపోర్ట్ ఇస్తాము చెప్తున్నాం. ఇప్పుడు తక్షణం తెలంగాణ గవర్నమెంట్ పైన అంటే ప్రజలకు ముఖ్యంగా ఇవ్వాలన్న చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమస్యలోనే వీటిపైన ఆర్ఎల్డి ఫైట్ చేయబోతుంది, ఉద్యమం చేయబోతుంది, పోరాటం చేయబోతుంది అని ఏమన్నా ఉన్నాయి? ఏంటంటే సమైక్యవాదులు మంత్రివర్గంలో ఉన్నారు. ఎవరు ఉన్నారు? అంతేనా? ఆ సమైక్యవాదుని తొలగించు ఫస్ట్. నెక్స్ట్ ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించి అంటే ఇప్పుడు నువ్వు ఏవైతే హామీలు ఇచ్చావో హామీలు నెరవేర్చు. 6 గ్యారంటీలు. ఇప్పుడు హామీలు ఇచ్చేటప్పుడే వాళ్ళు ఆలోచించుకోవాలి కదా, తెలంగాణకు నెలకు గింత ఆదాయం వస్తుంది, గింత ఖర్చు అవుతుంది, మనం ఇచ్చే పథకాలకు గింత అవుతుంది. సాధారణమైన మనిషి కూడా ఎవరైనా ఆలోచించుకుంటారు కదా, కుటుంబాన్ని నడపాలంటే మనకి ఇంత ఆదాయం వస్తుంది, పిల్లలకి గింత ఖర్చు అవుద్ది, ఆరోగ్యానికి గింత ఖర్చు అవుద్ది, నెలవారీ ఖర్చు గింత అవుద్ది అని వేసుకుంటాం కదా. అట్లా వేసుకొని మీరు 6 గ్యారంటీలు అనౌన్స్ చేసి ఉంటారు కదా. చేసి ఉన్నప్పుడు మరి ఎందుకు నెరవేరుస్తలేరు? సరే ఇక్కడ మొత్తం ఫుట్బాల్ బుడ్డి మొత్తం బయటకు వచ్చింది అని అంటారు కదా. మరి అట్లాంటి టైంలో మనకు అప్పులు పుట్టాయనే సంగతి తెలియదా? ఇంకా అమ్మాయి ఎందుకు ఇంకేమున్నాయి భూములు ఉన్న కాడికి ఆయన్ని పొతం పెట్టిపోయాయి. కాబట్టి మీరు ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చారో 6 గ్యారంటీలని అమలు చేయాలి అనేది 6 గ్యారంటీల కోసం ఫైట్ ఉన్నది మీ పార్టీ. థ్యాంక్ యూ. ఇది బీరప్ప గారు చెబుతుంది. తప్పనిసరిగా ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ, ప్రజల కోసమే ఉద్యమాలు చేస్తాం. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ గ్యారెంటీల సంగతి ఏందో ఎంటబడతాం ప్రభుత్వం వెంట. అదే కాకుండా అసలు తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ ప్రధాన లక్ష్యం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించి
వ్యక్తులకు టికెట్లు ఇచ్చి రాజకీయంగా వాళ్ళని పికప్ చేయాలి, రాజకీయంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. మొత్తం ఇప్పటి నుంచి ఏ ఎన్నికలు జరిగినా రాష్ట్రీయ లోక్దళ్ ఉంటుంది పోటీలో. ఆ పోటీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారు. అంటే సమాజంలో, తెలంగాణ సమాజంలో అత్యధిక జనాభా ఏ వర్గాల నుంచి ఉంటారో ఆ వర్గాలనే మేము రాజకీయంగా పైకి తేవాలని చూస్తాం. వాళ్ళకి అవసరమైతే రాజకీయ శిక్షణా తరగతులు పెడతాం. తప్పనిసరిగా మేము ప్రభుత్వం పైన పోరాటాలు చేయడానికి, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఉంటాం. దాంట్లో డౌటే లేదు. ఇది ఒక సామాజిక తెలంగాణ కోసం, సామాజిక సమీకరణల ప్రకారం రాజకీయ ప్రాధాన్యత, సంపదల వాటాలు తేటానికి రాష్ట్రీయ లోక్దళ్ ఉంది. దానికోసమే భవిష్యత్తులో పాటుపడబోతున్నామని బీరప్ప గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ.